నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ పై పెరుగుతున్న విశ్వసనీయతకు తాజా చేరికల నిదర్శనం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య వర్గల్ వేణుగోపాల స్వామి ఆలయంలో దొంగతనం కోట్లు విలువ చేసే పంచలోహ కృష్ణుని విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు వైరల్ నష్ట నివారణ చర్యలు చేపట్టిన టీఆర్ఎస్ బతుకమ్మ చీరలపై ఆక్రోశించిన మహిళతో జై కొట్టించిన నాయకులు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయతకు తాజా చేరికలు అద్దం పడుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు మండల బీజేపీ అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్య తమ అనుచరులతో గులాబీ గూటికి చేరారు. నాంపల్లి మండలం మహమ్మాదపురం ఎంపీటీసీ మంజుల, గట్టుపల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ తదితరులు టీఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, చందంపేట మాజీ ఎంపీపీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అది నా బాధ్యత. సుభాష్ తీస్తే రెండు తీస్తే రెండు ఒకసారి గ్రూప్ ఫోటో సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని 700 ఏళ్ల నాటి వేణుగోపాల స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు కృష్ణుని విగ్రహం ఎత్తుకెళ్లారు. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన విగ్రహం పురాతన పంచలోహ విగ్రహం కావడంతో దాని విలువ కోట్ల రూపాయల్లోనే ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మనకు ఎట్లా సార్ అంటే ప్రతి ఒక్క వస్తువు ఎప్పుడైనా మనకి బయటనే ఉంటుంది. ఒక్క వస్తువు బయటకు పోయింది ఎందుకంటే జరుపుతాం అంటే ఓకే ఏదైనా బయటకు పోయినంటే రాత్రి 700 సంవత్సరాల కింది వేణుగోపాల స్వామి గుడిలో గుర్తు తెలియని దొంగలు రాత్రి కృష్ణుని విగ్రహం అంటే 700 సంవత్సరాల కిందిది. అది సుమారు కోట్లలో ఉంటుండొచ్చు, మాకు ఐడియా లేదు. కానీ మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. విలేజ్లో
ఇంతకుముందు కూడా ఒక 25-30 సంవత్సరాల కింద కూడా జరిగింది, అది మధ్యలో దొరికింది. ఇప్పుడు కూడా దొరకాలని మేము అందరం ఆశిస్తున్నాము. మా ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే టీం పంపించాడు, ఎంక్వైరీ నడుస్తున్నది. నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురంలో బతుకమ్మ చీరల పంపిణీపై మహిళల ఆక్రోశంతో నాసీ రకం చీరలు ఇచ్చారంటూ కేసీఆర్ను నిలదీసిన మహిళలకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అలర్ట్ అయిన అధికార పార్టీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. ఈ చీరలు పాడుగాను అని పొట్టుగాను తిట్టిన మహిళ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లి టీఆర్ఎస్ కండువా కప్పి ఆమెతో కేసీఆర్ కి జై కొట్టించారు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత గదేకున్నావు వదిలేకున్నావు, మేము అడక తింటున్నావు, మేము ఎందుకు ఇచ్చిన విషీరా 100 రూపాయల చీర చెప్పారు. ఈ చీర కేసీఆర్ అంటే మాకు అభిమానం, మాకు రైతు బంధం పింఛని అన్నిటికీ సహకరిస్తుండు. కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్, నాకైతే తెలియదు, కానీ నన్ను అన్నదానికి ఏమన్నా క్షమించండి సార్. ఇది జై కేసీఆర్ తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడాన్ని టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుబట్టారు. జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సహా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్టీఆర్ పేరును మార్చాలని చూడలేదని, ఇప్పుడు ఏ హక్కుతో పేరు మార్చుతారని ఆయన ప్రశ్నించారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన మరణానంతరం 1998లో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టామని అన్నారు. జగన్ ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి ఊరుకుంటుందా? ఇవన్నీ మాట్లాడలేక దెబ్బతిన్నాం. ఇవన్నీ చర్చ చేసుకోవాల్సిన అవసరం ప్రతి రచ్చబండ మీద, ప్రతి అడుగు మీద, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లోపాలను ఎత్తి చూపించాలి, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించాలి, వాళ్ళ ద్రోహాలను ఎత్తి చూపించాలి. నొక్కుతున్నాను అన్నాడు, నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో గుమస్తాదారు ఎవడకు నొక్కుతున్నాం, ఎవడకు పడ్డాయి? తెల్ల చొక్కా వేసుకొచ్చాడు ఇక్కడ కూడా. అయ్యా కొడుకులు అర్ధరాత్రి కూడా ఇంటి నుంచి వచ్చారు. ఇంటి ముందు వస్తే ఆయనకి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది. ఎక్కడున్నారు ఈ సన్నాసులు? అమెరికా వెళ్ళి ఈ తెల్ల చొక్కా వాడు తెలుగుదేశం ఎమ్మెల్యే పక్కన కూర్చుంటాడు, అటు పక్కన బీజేపీ ఎంపీ పక్కన కూర్చుంటాడు. ఇక్కడికి వచ్చి దేవినేని ఉమాను ఉరి తీయాలంటాడు. వీళ్ళ నాయకులు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వీటీపీఎస్ పూడిది ఎవరు తింటున్నారు? నాగేశ్వరరావు. ఈ పెద్ద మనిషిని అడగని చెబుతాడు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాడు రాజకీయ జర్నలిస్ట్ గా. రామారావు ఉన్నాడు. ఇంకో అడగండి ఈ పెద్ద మనుషుల్ని. వీళ్ళు రాస్తే వీళ్ళని పక్కనే ఉంటారు. అరే స్కూటర్ మీద వెళ్తుంటే బూడిది కళ్ళల్లో పడి యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. మా రాజా చెప్తాడు. ఎందుకన్నా దారుణం? ఎమ్మెల్యే పందికొక్కులాగా వీటీపీఎస్ బూడిది ఏంటంటే అది మాట్లాడాలి. పందికొక్కు ఎందుకు తింటున్నావు ఎమ్మెల్యే? మా చిట్టిబాబు అది మాట్లాడతాడు. మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు యాదవ్, మా చుట్టుకొద్దు శ్రీను వైస్ ప్రెసిడెంట్, మా తల్లి ఆడబిడ్డ శ్రీలక్ష్మి వైస్ చైర్మన్ కొండపల్లి. 15 మంది గెలిస్తే ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలే. కోర్టులో పెట్టి కేసు మీద కేసు వేస్తున్నాడు. ఆ వేసుకున్న దాంట్లో కూడా నీ కమిషనర్ కదా 60 రూపాయలకి వచ్చేది కదా, ఇవాడంతా ఎంత? 200 కావాలా? ఏంటది? అది 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 అంటున్నాడు. ఏంది దాని పేరు లేదు. అది 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 ఏంది? బొంబు ఆంధ్ర స్పెషల్, పులివెందులు స్పెషల్, రైల్వే జోన్, ప్రెసిడెంట్ మేడం. ఇక బ్రాండ్ దిక్కుమాలు బ్రాండ్లు. అవి తాగితే కిడ్నీలు పోతున్నాయి, అవి తాగితే లివర్ పోతుంది, మైండ్ అక్కడ ఒకటేసుకొని కనపడుతున్నాడు. ఏంటి ఆగమంటే ఆగట్లా. ఇంత ముందు ఆగేవాడు, ఇప్పుడేంటంటే ఇది ఆపట్లా.
దాన్ని ఏం కలుపుతున్నాడు దేవుడు తెలియదు. చూడండి, మన నెక్స్ట్ గెలిస్తే మంచి బ్రాండ్లు ఇస్తాడంట. ఈలోపు సావమని మనం. కాబట్టి మళ్ళీ సాయంత్రం 3:30-4 మొదలుపెట్టి 5 దాకా మాట్లాడుకుందాం. ఈలోపు పెద్దవాళ్ళు మరి మీ ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఈ ప్రభుత్వం చేసే తెలివి తక్కువ పనులు, ఈ ప్రభుత్వం చేసే తప్పుడు కార్యక్రమాలు అవి కూడా మీ దృష్టికి వచ్చినాయి చెప్పండి. అందరం కూడా కలిసి ఇవాళ ఈ పోరాటాన్ని చేసేది కూడా నిన్న రెడ్డిగూడెంలో చేసి వచ్చాను, మొన్న కొండపల్లి మున్సిపాలిటీలో చేశాను, ఇవాళ ఇక్కడ 5 దాకా ఈ దీక్షలో పాల్గొంటాను, రేపు జీకొండూరులో చేస్తున్నాను, ఎల్లుండు మైలవరం హెడ్ క్వార్టర్లో చేస్తున్నాను, తర్వాత రోజు గొల్లపూడి ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర చేస్తాను. కాబట్టి 6 రోజులు చేస్తుంటే ఉమాను పొందబెట్టాలి. కాబట్టి నిన్న ఫేక్ పోస్ట్ ఈ అదోనం అంటే పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళని ప్రశ్నిస్తుంటే, వీళ్ళని నిలదీస్తుంటే ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కలిసి చక్కగా ఎన్టీ రామారావు గారి పేరు, హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించాలని, ఈ దీక్ష జయప్రదం అవడానికి ఇంత బ్రహ్మాండంగా కదిలొచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డాక్టర్లు ఇవాళ దేశ విదేశాల్లో, రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి దానికి ట్రాన్స్ఫర్ అయితే ఆ యూనివర్సిటీ ఏంటి, ఈ యూనివర్సిటీ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి చుట్టూ తిరగాలి, మళ్ళీ ఆ సర్టిఫికేట్లు అన్ని కూడా అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ఛాన్సలర్, గవర్నర్ చెప్పి చేసావా? గవర్నర్ దృష్టిలో పెట్టావా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పావా? యూజీసీ వాళ్ళ దృష్టిలో చెప్పావా? సెంట్రల్ మినిస్టర్ చెప్పావా? లేకపోతే మెడికల్ కౌన్సిల్ చెప్పావా? ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పావా? ఎవడో చెప్పలా. తెల్లవారుజామున మాట్లాడాడంట, రోజు తెల్లవారుజామున మాట్లాడతాడు. ఎవరితో? ఆత్మలతో మాట్లాడతాడు. ఆయన చెప్పాడండి, ఇది చేశాడు. ఇదా ఈయన ముఖ్యమంత్రి, ఈయనదా పార్టీ, ఈయన ప్రభుత్వం. ఎవడికేశాడో చెప్పడు, ఈ ఊళ్ళో ఎవడికేశాడో చెప్పానండి. జన్మభూమి పెట్టాను, ఇక్కడ వచ్చి కూర్చునేవాళ్ళం, తహసీల్దార్ కూర్చునేవాడు, ఉండేవో కూర్చునేవాడు, సర్పంచ్ కూర్చునేది, ఎంపీపీ కూర్చునేది, వచ్చి ఆ పెద్ద ఆయన అడిగేవాడు నాకు ఈ పని కావాలని, సమాధానం చెప్పేవాళ్ళు, పని చేసేవాళ్ళు. వాడెవడే ఉన్నాడు, పీక్తా ఎవడు వాలంటీర్, వీడు పీక్తాడంట. ఏం పీక్తావు? పెన్షన్ పీక్తావు, అంతే కదా. 5 లక్షలు కడతా ఉన్నాడు పంచాయతీ ఎలక్షన్ లో. కట్టాడా? ఏ తల్లే అడగండి. ఈ దొంగలు 5 లక్షలు ఇల్లు కడతా ఉన్నారు. ఏం టిక్కి పెట్టమన్నారు? మొదటి టిక్, రెండో టిక్ ఈయన సామాన్యంగా నేను కట్టాను, మూడో టిక్ మీరే కట్టుకోవాలి. ఇవాళ ఏమైంది? మీరే కట్టుకోవాలి. సో ఎంత? 90,000 సోవా. భారతీయ సిమెంట్ ఎంత? 420 భారతీయ సిమెంట్. మన బాబుదే, జగన్ బాబుది. తెలంగాణలో 350 అమ్ముతాడు జగన్ బాబు, ఆంధ్రాలో 420. మనం కోటేశ్వరులం కదా, మన లక్షాధికారులు కదా, అందరినీ లక్షాధికారులు చేశాడు కదా, అందరినీ కోటేశ్వరులు చేశాడు కదా. అరే దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని శ్రీ 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 జయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు చండీయాగం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది దంపతులు యాగంలో పాల్గొని పూజలు చేశారు.
నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై మరో బ్రిడ్జిను నిర్మిస్తున్నట్లు మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా నదిపై ప్రస్తుతం వాహనాలు రాకపోకలు సాగిస్తున్న బ్రిడ్జి 75 ఏళ్ల క్రితం నిర్మించారని, అప్పటి నుంచి మరో బ్రిడ్జిని నిర్మించాలని పాలకులు ఆలోచన చేయలేదన్నారు. పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో బ్రిడ్జికి అనుమతి తీసుకువచ్చామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో బ్రిడ్జికి శంకుస్థాపన జరుగుతోందని తెలిపారు. త్వరలోనే కోవూరు నుంచి నెల్లూరు వరకు 6 లైన్ రహదారికి శంకుస్థాపన జరుగుతుందని అన్నారు. ఈ రోజు ఇంకో పెన్నా బ్రిడ్జ్ తీసుకొచ్చినాను, అయిపోయింది టెండర్. ఇంకో 10 రోజులు భగవంతుడి దయ వల్ల అక్టోబర్ 10th ఎప్పుడో శంకుస్థాపన చేసుకుంటాం. అది కూడా 1.5 సంవత్సరం లోపల చేసుకుంటే ఇంకో కొత్త పెన్నా బ్రిడ్జ్ వస్తే, ఎందుకంటే నగరం విస్తరిస్తున్నప్పుడు ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మనకు ఒకటి బ్యారేజ్ అయిపోయింది, ఆ రోడ్డు కూడా చేసుకొని బ్యారేజ్ ఒక ఎంట్రన్స్, 2 బ్రిడ్జ్లు ఒక ఎంట్రన్స్. ఇది కాకుండా ఇనమడుగు నుంచి వచ్చే రోడ్డు కూడా దాదాపు 6 లైన్ 8 లైన్ చేస్తున్నాం. ప్రసన్న కోరిక మేరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని పుష్ చేయడం జరిగింది. అది కూడా రేపు ఫైనాన్షియల్ ఇయర్కి కూడా శాంక్షన్ అయిపోయింది, డిపిఆర్ రెడీ అవుతా ఉంది. అది కూడా వచ్చేస్తే ఇనమడుగు నుంచి నేరుగా ఈ ప్రాంతం అంతా కూడా తీసుకుంటే నీకు ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కదా అంటున్నా. మీరేం చేశారని నేను అడుగుతున్నా. మీరు 5 సంవత్సరాల్లో ఏం పీకేరో చెప్తే, ఒక్క ఫ్లైఓవర్ తెచ్చారా, బ్యారేజ్ కంప్లీట్ చేశారా? అనిల్ అంటున్నారు కదా, ఊరికినే అనిల్ ఏం చేశాడు. గర్వంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి చొరవతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగింది అనిల్ ఒక్కడే. టౌన్లో గతంలో చిన్న వేసాం, ఉన్న రోడ్లు పగలగొట్టాం, మళ్ళీ ఆ హుటాహుటిన వేసాం. 2 నెలలకి బద్దలుగా రోడ్లు పగిలిపోయిన రోడ్లు మీరేసారబ్బా, నేను కాదు. కాబట్టి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అలంకార మండపం వద్ద రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయుధాల కోసం అమ్మవారు జ్ఞాన ప్రసన్నాంబగా తపస్సు చేయడంతో సాక్షాత్తు స్వామివారు అనుగ్రహించారు. ప్రత్యేక అలంకరణలతో భక్తులు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో ఆలయ ఆవరణలో జ్ఞాన ప్రసన్నాంబను ఊరేగిస్తూ దీప ధూప నైవేద్యం, దీపారాధన, నీరాజన, హారతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, భక్తులు పాల్గొన్నారు. వచ్చింది వినాయకుడు దేవుడు.
శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నల్గొండ జిల్లా నార్కట్పల్లి వాసవి భవన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ దుర్గా అమ్మవారు బాల త్రిపుర సుందరి రూపంలో భక్తులను అనుగ్రహించారు. కమిటీ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయగా ఆర్యవైశ్య మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పాల్వాయి భాస్కర్ రావు, కోశాధికారి దాచపల్లి రంగయ్య, రంగా కృష్ణయ్య, అలంపల్లి కిషన్, గంధం భాస్కర్, మహిళా భక్తులు సరాబు పద్మ, బండారు గీత తదితరులు పాల్గొన్నారు. మీ చుట్టూ మీరే ఆత్మ ప్రదక్షిణం చేసుకోండి. ఓం కుడి భుజం వైపుగా చేసుకోండి. యాని కాని పాపాని యావత్ జన్మ కృతాని చాదాని దాని పునః ప్రదక్షిణం దేవతే ఆగోహం భావకృమానాం పాపాత్మా పాపసంభవః కామినాం కపయామివ శరణాగత వత్సల. అందరూ కూడా మీ ఉన్నత అష్టలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేస్తూ నేను చెప్పినంతా కూడా పలుకుతూ ఉండండి. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో పరమేశ్వరి జగదీశ్వరి. అమ్మవారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చేతిలో ఉన్న అక్షతలు పుష్పాలు పవిత్రంగా భావించి కళ్ళకద్దుకొని ఆ అమ్మవారి ముందు వేసి నమస్కారం చేసుకోండి. మహా హస్తలక్ష్మీదేవి నమో నమః, గౌరీ నమో నమః, ప్రదక్షిణ పూర్వక మంత్ర పుష్ప పూర్వక నమస్కార అక్షత పుష్పాంజలియం సమర్పయామి. ఒక తమలపాకు విడిగా పక్కన వేసుకోండమ్మా. అమ్మవారి పరివారం కాకుండా పక్కన వేసుకుంటాం. తమలపాకు పక్కన వేసుకోండి. కాస్త అక్షతలు తీసుకోండి. ఒక 4 గింజల అక్షతలు తీసుకోండి. మీ యొక్క వెడంచెతో ప్రోక్షణీయ పాత్రలో ఉన్న తమలపాకు లేదా పుష్పం తీసుకోండి. వెడంచెట్టు తీసుకోండి. ఇట్లా అక్షతలు వేళ్ల మధ్యలో ఉంచుకోవాలి. చెయ్యి విప్పి పెట్టుకోండి. అక్షతలు వేళ్ల మధ్యలో ఉంచుకోవాలి. వెడంచెట్తో ఆ ప్రోక్షణీయ పాత్రలో ఉన్న తమలపాకు తీసుకోండి. తీసుకొని నీళ్లు వడ్డిస్తూ ఆ అక్షతల మీద నీళ్లు వడ్డిస్తూ అక్షతల మీద నీళ్లు చల్లుతూ నేను చెప్పేదంతా కూడా చెప్పండి. వెడంచెట్తో తమలపాకు తీసుకోండి. ప్రోక్షణీయ పాత్రలో నీళ్లు కొద్ది కొద్దిగాను కుడి చేతిలో అక్షతల మధ్యలో వడ్డిస్తూ ఉండండి. చెప్తూ ఉండండి. చెప్పండి. అన్య మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్రవ్య లోపంచ పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ జీవో జారీ చేయడాన్ని రిజర్వేషన్ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. సాధన సమితి విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కోకాపేటలోని మంత్రి నివాసం వద్ద హరీష్ రావును కలిసి షాల్వా కప్పి సత్కరించారు. మన సీట్లు మనకే దక్కేలా చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్, ముఖ్య సలహాదారు ఈ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వైద్య విద్యార్థుల భవిష్యత్తు బాటలు వేసిన నాయకత్వం, తెలంగాణ వైద్య విద్యార్థుల భవిష్యత్తు బాటలు వేసిన హరీష్ రావు నాయకత్వం, ఉక్రెయిన్ పోకుండా తెలంగాణ చదివిస్తున్న మన డాక్టర్ హరీష్ రావు గారి నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం కుంట్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది నాయకులు, కార్యకర్తలు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన ఆహ్వానించారు. హైదరాబాద్ లోని మల్లాపూర్ నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. టీపీసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ లంబు శ్రీను నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
చేవూరి ఉషశ్రీ ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవూరి కుటుంబ సభ్యులు బంగారాజు, మణి, పద్మ, పెదపాటి అర్జున్, హైరాతో పాటు నవజ్యోతి యూత్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ పై పెరుగుతున్న విశ్వసనీయతకు తాజా చేరికలే నిదర్శనం. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వ్యాఖ్య. వర్గాల్ వేణుగోపాల స్వామి ఆలయంలో దొంగతనం. కోట్లు విలువ చేసి పంచలోహ కృష్ణుని విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు. వీడియో వైరల్. నష్ట నివారణ చర్యలు చేపట్టిన టీఆర్ఎస్. బతుకమ్మ చీరలపై ఆక్రోశించిన మహిళతో జై కొట్టించిన నాయకులు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి. టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.